నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కబ్జాదారుల నుంచి వడ్లగోని వంకను కాపాడతాం. సిపిఎం పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్దేశాయ్. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేసి కర్ణాటకకు తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బృందం. ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరీ చర్తకు ఘన స్వాగతం పలికిన కె మార్కాపురం గ్రామ ప్రజలు. వార్తల్లోని వివరాలకు వెళ్తే, వైసీపీ 5 సంవత్సరాల పాలనపై ఎన్డీఏ తరఫున ఛార్జిషీట్ వేస్తున్నట్లు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి ఎన్నో విధాలుగా దోచుకున్నారని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కామ్పై విచారణ జరిపి నిజాలు వెలికి తీస్తామని అన్నారు. ఇసుక ఇబ్బందుల వల్ల లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని తెలిపారు. కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, వైసీపీలో సామాజిక న్యాయం పేరుకే గాని నిజంగా న్యాయం లేదని అన్నారు. 175 స్థానాల్లో 91 మందికి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే టికెట్లు ఇచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికే సీట్లు మార్చారని, ఇది ఎలా సామాజిక న్యాయమని ప్రశ్నించారు. రాయలసీమలో 52 స్థానాలు ఉంటే కేవలం 8 స్థానాలు బీసీలకు కేటాయించారని అన్నారు. ఆయన చేసినటువంటి దుర్మార్గం, ఆయన చేసినటువంటి వాళ్ళ మంత్రులు చేసినటువంటి పరిపాలన అంతా కూడా ఎండగట్టే కార్యక్రమమే ఈరోజు ఎన్డీఏ ఛార్జ్షీట్. అరాచక పాలన అంతం, కూటమి పంతం ఈరోజు చెప్పొద్దండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఈ 5 ఏళ్ళు ఏం చేశారు మనం అందరం చూసాం. ముఖ్యంగా ఇసుక ఫ్రీ ఇస్తా అన్నాడు, కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు, మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు మొత్తంగా. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే తన సొంత మద్యం 1000 కోట్ల కుంభకోణం, అంటే ఢిల్లీలో కేవలం 100 కోట్ల కుంభకోణానికే ముఖ్యమంత్రితో సహా జైల్లో ఉన్నాడు. రేపు ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తిహార్ జైలుకి వెళ్తారో మరి ఆ జైలుకి వెళ్తారో. 1000 కోట్ల కుంభకోణం. ప్రజలారా ఈరోజు చెప్తా ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. కూరగాయల షాప్కి వెళ్తే, పండ్ల దుకాణంకి వెళితే, పెట్రోల్ బంక్కి వెళ్తే ఎక్కడన్నా కానీ ఫోన్పేలు కానీ, పేటిఎంలు కానీ, లేక క్రెడిట్ కార్డులు కానీ, డెబిట్ కార్డులు కానీ అన్ని వ్యవహారాలు చేసుకోవచ్చు. అట్లా చేసుకోవాలని భారతదేశంలో అన్ని బ్యాంకులు కూడా చెప్తా ఉన్నాయి. కానీ గవర్నమెంట్ బ్రాందీ షాపుల్లో, జగన్మోహన్ రెడ్డి గారి బ్రాందీ షాపుల్లో మాత్రం క్యాష్తోనే పని. ఈ క్యాష్తోనే ఎందుకు పని? ఆ క్యాషే ఈరోజు ఎన్నికలకు వస్తూ ఉంది డబ్బులు కొట్టుకునేదానికి. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. డైరెక్ట్గా దోపిడీ, నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. అంటే క్యాష్ ఇస్తేనే విస్కీ ఇస్తాడు, క్యాష్ ఇస్తేనే బ్రాందీ ఇస్తాడు. ఫోన్పే నడవదు, డెబిట్ కార్డు నడవదు, క్రెడిట్ కార్డు నడవదు. ఏమనంటే లెక్కల్లో తేడా వస్తాయి కాబట్టి మేము ఈ పని చేస్తామని చెప్పి ఎక్సైజ్ వాళ్ళతో ఎక్కిస్తూ ఉన్నారు. మన పక్కన తెలంగాణ కూడా ఉన్నాయి, లేక ఇదే సిస్టమ్ అవలంబిస్తున్నటువంటి మెడ్రాస్ గవర్నమెంట్ ఉన్నది. అన్ని బ్రాంచ్ షాపుల్లో కూడా వాళ్ళు కూడా ఇట్లనే గవర్నమెంట్ షాపులు నడుపుతాయి. అక్కడ అన్ని ఫోన్పేలు, పేటిఎంలు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు నడుస్తూ ఉన్నాయి. కర్ణాటకలో నడుస్తున్నాయి. మన దగ్గర మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాంచ్ షాపుల్లో మాత్రం జరగదు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలోని వడ్లగోని వంకను కబ్జాదారుల కోరల్లో నుంచి కాపాడతానని సిపిఎం పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్దేశాయ్ అన్నారు. పెద్దపాడు గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రాన్ని పంచుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దపాడు గ్రామం మున్సిపల్ కార్పొరేషన్లోకి కలిసి ఏళ్లు గడుస్తున్నా అక్కడ పరిస్థితి ఏమాత్రం మారలేదని అన్నారు. గ్రామ పరిధిలోని సామాజిక వనరుగా ఉన్న వడ్లోని వంక కొంతమంది రియల్టర్లు స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలతో ఆక్రమించుకున్నారని అన్నారు. తద్వారా వర్షం వచ్చిన ప్రతిసారి పొంగిపొర్లి దళితుల ఇళ్లలోకి వరద నీరు ముంచెత్తుతుందని అన్నారు. నిత్యం దళితుల పక్షమంటూ కోతలు కోసే ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
స్థానిక ఎమ్మెల్యే ఈ ఆక్రమణపై ఏమాత్రం నోరు మెదపకపోవడం కబ్జాదారులకు ఎమ్మెల్యే వంత పాడుతున్నారన్న అనుమానం బలపడుతుందని అన్నారు. గ్రామం నుంచి ఏకంగా డిప్యూటీ మేయర్ ఎన్నికైన బుక్కెడు మంచినీటికి ప్రజలు నోచుకోలేకపోతున్నారని అన్నారు. మంచినీటి కోసం ప్రజలు బిందెలు పట్టుకొని వందల కోసం గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోందని అన్నారు. ఉన్న మరుగుదొడ్లను కూల్చివేసి కొత్త మరుగుదొడ్లను నిర్మించకుండా మహిళల ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారని అన్నారు. ఇది మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవమని ఎద్దేవా చేశారు. తనను గెలిపిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆక్రమణ నుండి వడ్లమూని వంకను కాపాడుతానని, వంకకు రక్షణ గోడ నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి ఆనంద్ బాబు, ఎన్ అలివేలమ్మ, కె అరుణ, సి గురుశేఖర్, డి లక్ష్మణ, సిపిఐ నాయకులు శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ నాయకులు కె ప్రభాకర్, సి చలపతి, షరీఫ్, అబ్దుల్ దేశాయ్, శేషాద్రి, రసీదా, జయమ్మ, పెద్దపాడు వార్డు నాయకులు కె మద్దిలేటి, గోపి, నాగరాజు, పరశురాముడు, జయన్న, మద్దిలేటి, షేక్షావలి, చక్రపాణి, ప్రజా నాట్య మండలి కళాకారులు, హమాలి ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు కార్పొరేషన్లో ఉన్న 36వ వార్డులో ఈరోజు కాంగ్రెస్, సిపిఐ పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థి డి గౌస్ దేశాయ్ గారిని విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు ప్రచార కార్యక్రమం పెద్దపాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కార్పొరేషన్లో విలీనమైన ఈ రోజుకు గ్రామీణ ప్రాంతానికన్నా అధ్వానంగా ఈరోజు సమస్యలు పెద్దపాడు గ్రామంలో ఉన్నాయి. ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఒక దందా ఈరోజు ఎమ్మెల్యే అండదండలతో ఒక వంకను ఆక్రమించుకొని ఫ్లాట్లు వేసడం అనేది జరిగింది. ఒడ్లోను వంకను కాపాడాలని చెప్పేసి అనేక పోరాటాలు ఆ కాలనీలో ఉండే ప్రజలు కేవీపీఎస్గా, ప్రజా సంఘాలుగా, పార్టీగా పోరాటం చేసినప్పటికీ ఈ రోజుకు ఆ సమస్య పరిష్కారంగా లేదు. వర్షాకాలంలో చూసాం, ఒడ్లోను వంక ఆక్రమించుకొని పూర్తి చేయడం వల్ల మొత్తం పెద్దపాడులో ఉండే ఎస్సీ, బీసీ కాలనీలు మొత్తం జలమయం అయిపోయినాయి. వాళ్ళ తిండి గింజలతో సహా నీట మునిగిన పరిస్థితి మనం చూసాం. కనుక ఈ ప్రభుత్వం కానీ, కలెక్టర్ కానీ, అలాగే ఎమ్మెల్యే అండదండలతో ఈరోజు యథేచ్ఛగా ఈ రియల్ ఎస్టేట్ దందా నడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణం. కనుక మేము గాన ఎమ్మెల్యే గెలిస్తే తక్షణమే ఒడ్లోను వంక సమస్యను పరిష్కారం చేస్తాం, ఒడ్లోను వంకకు రక్షణ కూడా నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా 36వ వార్డులో ఉండే పెద్దపాడులో మహిళలకు మరుగుదొడ్డు, గతంలో సామూహిక మరుగుదొడ్లు ఉండేటివి. ఈ డిప్యూటీ మేయర్గా ఉన్న వాళ్ళు ఆ సామూహిక మరుగుదొడ్లను కూల్చేసి మళ్ళీ మరుగుదొడ్లను నిర్మించడం అనేది చేయలేదు. దాని కారణంగా మహిళలు ఈరోజు పొలాలకు పోయే పరిస్థితి ఉంది. కనుక గ్రామీణ ప్రాంతంలో కూడా సొంత మరుగుదొడ్లు నిర్మించుకోండి, మీరు పొలాలకు పోకూడదని చెప్పేసి ఒక పక్క ప్రచారం చేస్తూనే ఈరోజు పెద్దపాడులో ఇలాంటి సమస్య ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు కార్పొరేషన్లో కలిసి దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ పెద్దపాడులో తాగడానికి మంచినీళ్ళు లేని పరిస్థితి ఉంది. బోర్ వాటర్ ఒకే లైన్లో వస్తాయి, అలాగే ఇది ఫిల్టర్ వాటర్ ఒకే లైన్లో వస్తాయి. కనుక రోజు వచ్చే పరిస్థితి లేదు. అవి కూడా 4 రోజులకు 5 రోజులకు నీళ్లు తాగే దుస్థితి ఉంది. ఇక్కడ చూస్తే బిందెలు క్యూలో కట్టి బిందెలు లైన్లో పెట్టి ఉన్నారు. కనుక మనం సిపిఎం పార్టీగా గెలిస్తే మంచినీటి సమస్యను కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీకి మన ఓట్లు, సమస్య పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీకి మన ఓట్లు, ఉచిత పరిష్కారం రావాలంటే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు వి శంకర్ కర్నూలులో అన్నారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీజేపీ పాలనలో పేదలకు న్యాయం జరగలేదని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే పేదలకు సంక్షేమ పథకాలు వస్తాయని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి జిలాని మాట్లాడుతూ గత సంవత్సరాలుగా కర్నూలులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని తెలిపారు. గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 10 సంవత్సరాలుగా కర్నూలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు అనేది నగ్న సత్యం. 10 సంవత్సరాల క్రితం ఏదైతే అభివృద్ధి కర్నూలులో జరిగిందో దాని తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఫస్ట్ ఆగస్ట్ 15 ఇక్కడే చేశారు చంద్రబాబు నాయుడు గారు. 27 హామీలు ఇచ్చారు. దాని తర్వాత ఆయన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చాము 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ప్రత్యేక హోదా కోసం పోరాడతాము, మాకు 25 అంటే 25 సీట్లు ఇవ్వండి, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అన్నారు. అదే చేసాం, ప్రజలందరూ నమ్మి మేము కూడా ఓటేసాం. ఆ రోజు పోలవరం కట్టిస్తామన్నారు, రైతులను మోసం చేశారు. ఇంతవరకు పోలవరం ఊసేలేదు. మద్యపానం నిషేధం చేస్తామన్నారు, మహిళలందరినీ మోసం చేశారు. మహిళలు ఓట్లేశారు, మద్యపానం నిషేధం చేస్తే మా భర్తలు బాగుపడతారు, డబ్బులు మిగిల్చుకుంటారు, మా కుటుంబాలు బాగుపడతాయని మహిళలందరినీ మోసం చేశారు. సిపిసి రద్దు చేస్తామన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ మోసం చేశారు, వాళ్ళ ఓట్లు వేయించుకున్నారు. ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రజలందరూ మోసం చేశారు. ఇలా అమలు కాని హామీలు అన్నీ ఇచ్చి అందలం ఎక్కి కూర్చొని ఈరోజు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారి మీద కేసులు పెట్టడము, ఇబ్బంది పెట్టడము, బీజేపీతో లోపాయకార ఒప్పందాలు చేసుకొని ఇండైరెక్ట్గా ఒకరు, డైరెక్ట్గా ఒకరు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం కె మార్కాపురం గ్రామంలో పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ చరితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కె మార్కాపురం గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకుడు లక్ష్మీరెడ్డితో పాటు పలు కుటుంబాలు గౌరీ చరితారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు, కె మార్కాపురం గ్రామ నాయకులు పాండునాయుడు, రామనాయుడు, మండల నాయకులు మాజీ ఎంపీపీ వాకటి మాధవి, మాదేశ్, తడకనపల్లి సర్పంచ్ సహరాబి, కల్లూరు మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ ఎన్వి రామకృష్ణ, సల్కాపురం దేవేందర్ రెడ్డి, ఉలిందకొండ ఈవి రమణ, బొల్లారం రాజేంద్ర ప్రసాద్ నాయుడు, పెద్దపాడు, చిన్నబీచుపల్లి, దొడ్డిపాడు, మహబూబ్ బాషా, జనసేన నాయకులు బజారన్న, సలాం మరియు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అన్ని 95 హామీలు 99 హామీలు నెరవేర్చినా అంటున్నాడు. ఎక్కడ నెరవేర్చినాడో ఆయనకే తెలియాల. ఒకే ఒకటి అడుగుతా ఉన్నాం, మద్యపాన నిషేధం చేస్తే నేను ఓట్లు అడుగుతాను ఆ రోజు చెప్పినాడు. మళ్ళీ ఈ రోజు మద్యపాన నిషేధం అయిందమ్మా, మద్యం ఏర్లై పాడుతా ఉంది. అంతేకాకుండా కల్తీ మద్యం, ఆ మద్యం దాగి మనోళ్ళు 30 ఏళ్ళు బతికేటోళ్ళు 10 ఏళ్ళకే చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన పెట్టిన మద్యం. అది కూడా గతంలో మనకు 60 రూపాయలు వచ్చేది క్వార్టర్, ఈ రోజు 200 పెట్టినాడు. చూడండి, అంటే ఈయన తెచ్చే పైసలన్నీ తాడేపల్లి ప్యాలెస్కే పోతా ఉన్నాయి, తాడేపల్లి ప్యాలెస్ కు పోతా ఉన్నాయి. రేపు ఎన్నికలు వచ్చినాయి కదా, మళ్ళీ మేము డబ్బులు ఉన్నాయి మా దగ్గర అని అన్న అహంకారం ఉంది వాళ్ళ దగ్గర. మేము డబ్బుతో ఓట్లు కొనేస్తాం, మళ్ళీ మేమే అధికారం లేకొస్తాం, మేము పథకాలు ఇచ్చాం,
అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇన్ని పనులు చేస్తే మేం చేసినామని ఇప్పుడు ఒకటే ఛాలెంజ్ చేసినాడు, 100 ఇండ్లు ఇస్తావా, నేను 120 ఇండ్లు ఇస్తాను నా సొంత ఖర్చులతో అని. కాబట్టి దీనికి మళ్ళా రెడీనా వైసీపీ నాయకులని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాదమ్మా, ఈ వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత మన పాల్యం నియోజకవర్గము కబ్జాలకు నిలయం అయిపోయింది. ఎక్కడ స్థలాలు మిగలనీయడం లేదు. ఎవరో ఉద్యోగస్తులు తినకనో 1 సెంటు స్థలం కొనుక్కొని వాళ్ళ పిల్లలకు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇల్లు కట్టించుకుంటామంటే అటువంటివి కూడా కబ్జాలు చేస్తా ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. కల్వరి బుక్ సెంటర్ కింద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని కల్వరి టెంపుల్ కర్నూలు శాఖ ఇన్ఛార్జ్ వేణు, క్రైస్తవ నాయకులు రేవరెండ్ సంజీవరాజు ప్రారంభించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకొని వారి దాహర్తిని తీర్చుకోవాలని వేణు కోరారు. ఈ చలివేంద్రంలో మంచినీటితో పాటు మజ్జిగ కూడా ప్రజలకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరి దైవజనులు కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మరి స్థాపించారు. ఇది ఇప్పటి నుంచి కాదండి, గత నాకు తెలిసి మరి 15 సంవత్సరాల క్రితం నుంచే ఈ యొక్క సేవా కార్యక్రమాలు హైదరాబాద్లో మిగిలిన ప్రాంతాలు జరుగుతున్నాయి. ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చల్లని నీళ్ళు ఇవ్వడమే కాదండి, చల్లని మజ్జిగ కూడా ఇవ్వాలి మనం అనే ఒక ఉద్దేశంతో వారి యొక్క కార్యక్రమాన్ని ఏ ఒక్కరు ఎండ దెబ్బకు తగలకుండా మరి ప్రయాణం వెళ్తున్నారు, వస్తున్నవారు చక్కగా ఈ యొక్క చల్లని మజ్జిగ చల్లని నీళ్లు తాగి వెళ్ళాలి అని వారి ఆశ. మరి ఇదే కాదండి, 2009లో కూడా వరదలు వచ్చినప్పుడు ఈ కర్నూలు ప్రాంతాన్ని ప్రేమించి మరి 4 DCMలు ఆహార పదార్థాలు మరి 200 మందితో వచ్చి వారు ఇక్కడ మరి పంపిణీ చేసి వెళ్ళారు. అదేవిధంగా కరోనాలో కూడా మరి 10 కోట్లకు వచ్చి పెట్టి మరి కరోనాలో కూడా మరి మొదటి విడతలో 10 కోట్లకు వచ్చి పెట్టి అందరికీ ఆహారం పంచారు. తెలంగాణ, ఒరిస్సా, ఆంధ్ర బోర్డర్ అన్నిటికీ. అదేవిధంగా మరి తర్వాత వచ్చిన కోవిడ్లో కూడా ఎక్కడైతే కల్వరి సెంటర్స్ ఉన్నాయో, కల్వరి చర్చెస్ ఉన్నాయో వాటిని అన్నిటినీ వైద్యం అందట్లేదని హాస్పిటల్ చేశారండి. ఇంతమంది మరి రావడం మాకు ఎంతో సంతోషం అండి. మరి దేవుడు మిమ్మల్ని కూడా బాగా దీవించాలని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని దీవించాలని, రాబోయే రోజుల్లో మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా కల్వరి టెంపుల్ తరఫు నుంచి జరగాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఇప్పటికే 17 సెంటర్లు జరుగుతున్నాయి. 17 కాదు, సుమారుగా 100 సెంటర్లో జరగాలి. 100 సెంటర్లు ఇటువంటి సేవా కార్యక్రమాలు. చల్లని మజ్జిగ, చల్లని మినరల్ వాటర్ ఎవరిస్తారండి? ఎవరిస్తారు? కానీ సతీష్ కుమార్ గారు వారి ఆశ ఏంటంటే మరి మనుషుల రూపంలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి మనుషుల్ని ప్రేమిస్తే దేవుడిని ప్రేమించినట్టు మరి మనుషులకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో వారి యొక్క సేవ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇవి ఇంకా దిగ్విజయంగా జరగాలని, ఇంకా అనేక మందికి అనేక ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు చేయాలని మేము మనసారా కోరుకుంటున్నామండి. మరి పిలవగానే మీరందరూ వచ్చి మాకు సహకరించినందుకు మీ అందరికీ మా నిండు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జనరల్ అబ్జర్వర్లు జాఫర్, మీర్ తారిక్ అలీ పర్యవేక్షణలో పోలింగ్ పర్సన్ రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సృజన. ఆలూరు సబ్ స్టేషన్ పరిధిలోని ఆస్పరి మండలం యాటకల్ నుండి తోగర్గల్లు విల్లుబండి రస్తాలో గల వంక వద్ద కర్నూలు జిల్లా DTF ఇన్స్పెక్టర్ ఈ నర్సానాయుడు మరియు వారి సిబ్బంది BMPP ఎమ్మిగనూరు సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేస్తుండగా బొలెరో పికప్ FB 1.7 వాహనంలో కర్ణాటక రాష్ట్రంకు చెందిన మద్యం బాక్సులను తరలిస్తుండగా అందులో ఉన్న K మంజునాథ్ను అరెస్టు చేయగా రెండవ వ్యక్తి డ్రైవర్ తాసిఫ్ సమూద్ పారిపోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కబ్జాదారుల నుంచి వడ్లబోని వంకను కాపాడతాం. CPM పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్ దేశాయ్. జిల్లా SP కృష్ణకాంత్ ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేసి కర్ణాటకకు తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బృందం. ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరీ చర్తకు ఘన స్వాగతం పలికిన K మార్కాపురం గ్రామ ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.